బాలకృష్ణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ అయిపోయింది. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. అధ్యక్ష, మొట్టమొదటిసారిగా డీటెయిల్డ్గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం. 19/24 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్